చేశారని కడుపుమంట చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు మీరు చెప్పాలా. మీకు చేతకానిది, నువ్వు 14 సంవత్సరాల్లో నువ్వు చేయలేనిది, నీకు చేతకానిది 5 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాల 10 నెలల కాలంలోనే ప్రభుత్వం అంటే ఎట్లా ఉండాలా, ముఖ్యమంత్రి అంటే ఎట్లా ఉండాలా. ముఖ్యమంత్రి అంటే ఎక్కడో ఉంటాం కాదు, మా ఇంట్లో ముఖ్యమంత్రి ఉన్నాడు. మా జగనన్న మా అన్నయ్య, జగనన్న మా తమ్ముడు, జగన్ మా బిడ్డ, మా పెద్ద కొడుకు. మాకు అన్నం పెడతా ఉన్నాడు, ఆదరణగా ఉన్నాడు, అండగా ఉన్నాడు, మా పిల్లల్ని చదివిస్తా ఉన్నాడు, మా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తా ఉన్నాడు, మా ఇల్లు కట్టిస్తా ఉన్నాడు, ఇళ్ల స్థలం ఇచ్చాడు, మా గూడు ఇస్తాడు అని చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకు? ముఖ్యమంత్రిగా 29 రాష్ట్రాలు భారతదేశంలో ఉంటే 29 రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకని ఇంత మంచి పేరు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎందుకు చూస్తా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఈ పథకాలు మాకు కావాలి, ప్రజా సంక్షేమం మాకు కావాలని చెప్పేసి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఎందుకు ఉవ్విళ్ళూరుతా ఉన్నారు జగనన్నలాగా పరిపాలన చేయాలని? చంద్రబాబు నాయుడు నీ 14 సంవత్సరాల నీ పరిపాలనలో ఒక్క పథకం చెప్పు. దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు రేపు దిక్కులేని వాడైపోబోతా ఉన్నాడు. రేపు ఎన్నికల్లో మే 13వ తారీఖు ఎన్నికల తేదీ ఎప్పుడు వస్తుందా, పోలింగ్ స్టేషన్ ఎప్పుడు తీస్తారా, అందరూ కూడా వెళ్ళి జగనన్నకి ఓటు వేయాలా, ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి ఉర్రూతలుగుతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తిట్టటమే పనిగా పెట్టుకొని హెలికాప్టర్ అంట, ఆయన దిగటం అంట, ఈయన రావటం అంట, ఇద్దరు కలిసి వెళ్ళటం అంట, తిట్టడం. నమ్మరుగాక నమ్మరు మిమ్మల్ని. ఇద్దరు మోసగాళ్ళు, ఈ ఇద్దరు మోసగాళ్ళకు తోడు మళ్ళీ ఢిల్లీ పోయారు, ఢిల్లీలో మళ్ళీ బీజేపీతో కలిశారు. కొత్త ఏముంది మీకు? 2014లో మీరు కాదా, మీ ముగ్గురేగా పోటీ చేసింది. మీ ముగ్గురు పోటీ చేశారు, మీ ముగ్గురు కలిసి ఉన్నారు, మీ ముగ్గురు గెలిచారు, ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ మీరు, ఇక్కడ మీరు, ఢిల్లీలో మీరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ముగ్గురు కూడా తిట్టుకొని 3 ముక్కలైన తర్వాత మరలా తిట్టుకోవడం కూడా మామూలుగా తిట్టుకోవాలి, అమ్మ నా బూతులు తిట్టుకున్నారు మీరు. పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడు? చంద్రబాబు నాయుడు గారిని అందరూ వీడి పెద్ద పుడింగాడా, వీడి వల్ల మేము గెలిచామా, వీడి మొహం చూసి మాకు ఓటేశారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని బండబూతులు తిట్టారే, వాళ్ళ కుటుంబం మొత్తాన్ని తిట్టారే, వాళ్ళ అమ్మని తిట్టారే. ఈ చంద్రబాబు నాయుడు మోడీ గారిని, మోడీ కుటుంబ సభ్యులను మొత్తాన్ని తిట్టారు బండబూతులు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని కలుగుతారా మీరు? సిగ్గు శరం ఉందా? విలువలు ఉన్నాయా? విశ్వసనీయత ఉందా మీకు? మార్చిపారేస్తారు మీరు, మీకు అలవాటైపోయింది, మీకు మారుస్తారు. పవన్ కళ్యాణ్కి అయితే అన్నీ మారుస్తాడు, అతనికి అలవాటైపోయింది ఇది. దుర్మార్గులారా, మీరు ఇష్టం వచ్చినట్టు అది బంగాళాఖాతం ఏంది గెలిపేది? మీ బొందా. రేపు రిజల్ట్స్ తర్వాత మిమ్మల్ని ఎక్కడ కలుపుతారో చూడండి జనం. అసలు రిజల్ట్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదు, చంద్రబాబు నాయుడు ఉండదు, అడ్రస్ గల్లంతే. ఈ పవన్ కళ్యాణ్ ఉండదు, జనసేన పార్టీ ఉండదు, మొత్తం కూడా సాపాదిని చదువుకొని హైదరాబాద్ దుకాణం, కేర్ ఆఫ్ హైదరాబాద్. ఈ 2 పార్టీల అడ్రస్ గల్లందు కాబోతా ఉన్నాయి. ఈ ఇద్దరు లీడర్లు కూడా, కుప్పంలో చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, ఇద్దరు కూడా అక్కడేమో సైకిల్ కూలిపోతుంది, ఇక్కడేమో గ్లాస్ పగిలిపోబోతా ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, మనసు పెట్టాడు, ప్రజల మనసులు గెలుచుకున్నాడు. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర. ఆ పాదయాత్రలో ప్రజల సంకల్పం, ఆ సంకల్పమే మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోనే ప్రజల గడపకు చేరింది. ప్రజల గడపకు చేరింది కాబట్టి ప్రతి గుండెలో జగనన్న ఉన్నాడు కాబట్టి ఈరోజు జన మొత్తం జగనన్న జగనన్న జగనన్న. ఫ్యాను గుర్తు, ఫ్యాను గుర్తు, ఫ్యాను గుర్తు. చంద్రబాబు నాయుడు పతనం అయిపోబోతా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు. ఇప్పటికైనా చాలా మంది తెలుసుకొని మా వైపు వచ్చేసారు. మొత్తం ఇటు పక్కన జనసేన ఖాళీ అయిపోయింది, ఇటు పక్కన తెలుగుదేశం ఖాళీ అయిపోతుంది. మిగిలిన వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా, జగనన్న వెంట నడవండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోండి, ప్రజల సంక్షేమానికి పాటుపడండి. మిమ్మల్ని కూడా లీడర్లుగా గుర్తిస్తాం.
మీ ద్వారా పనులు చేపిస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకులారా కదిలి రండి, జగనన్నకు జట్టుకట్టండి. ఈ రోజున ఎందుకు మీకు కొన్ని వర్గాల వాళ్ళు అంటున్నారు చంద్రబాబు నాయుడు మామ. ఎందుకు ఈరోజు జగనన్న పార్టీ చూడలేదే, కులం చూడలేదే, మతం చూడలేదే, ఆఖరికి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా మొత్తం రైతు భరోసాతో లబ్ధి పొందారు, ఇన్పుట్ సబ్సిడీలో లబ్ధి పొందారు, లక్షలాది రూపాయలు మీ ఇళ్లకు చేరినాయి. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఇళ్లకి ఇచ్చాడు రా బాబు? వినండి, మా మాట వినండి, రండి. చంద్రబాబు నమ్మొద్దు, మోసకారి. తెలుసు కదా మీకు కూడా. తెలుగుదేశం పార్టీ పెట్టిన అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు మీ నాయకుడిని పైకి పంపించేసిన గనుడిని మీరెట్టా నమ్ముతారు? ఇప్పటికైనా మారండి. ఆ ఉన్న కొద్ది మంది అయినా మారేసి చంద్రబాబు నాయుడిని పనికి రాడు అని చెప్పేసి చాలామంది బయటకు వచ్చేసారు. మిగిలిన వాళ్ళు కూడా బయటికి రమ్మని చెప్పేసి చెప్తూ, అదేవిధంగా జూనియర్ ఎన్టీ రామారావుని కూడా పొడి చేశాడు. పాపం అతను కూడా అతని సినిమాలు ఆడనీయకుండా చేశాడు, అతని సినిమాలకు వెళ్ళవద్దని చెప్పాడు. పెద్ద ఎన్టీ రామారావు గారి అభిమానులు కానీ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ ఎవ్వరూ కూడా చంద్రబాబుని నమ్మరు. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని సముద్రంలో, బంగాళాఖాతంలో కలిపేయడానికి రెడీగా ఉన్నారు. ఇదంతా కూడా ఇక ముక్త కంఠంతో ప్రజలు మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చారు. 175 స్థానాలు ఈ పార్టీకి సర్వేలన్నీ చెప్తా ఉన్నాయి. మొత్తం సర్వేలన్నీ వన్ సైడ్ వార్ జగన్మోహన్ రెడ్డి గారు. కొంతమంది ఫేక్ గాళ్ళు ఉంటారు, ఫేక్ సర్వేలు పంపిస్తూ ఉంటారు. ఇవి ఎవరు కూడా ప్రజలు నమ్మరు. ఈ రోజున 175కి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించబోతా ఉంది. జగనన్న బ్రహ్మాండమైన భారీ 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 మెజార్టీతో మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఓకేనా? ఇది చంద్రబాబు నాయుడు మాట్లాడే పనికిమాలిన మాటలు. ఎవరైతే దాడి చేశారో, వాళ్ళని ఎవరు పురికొల్పారో, వాళ్ళ వెనక ఎవరున్నారో మొత్తం కూడా బయటకు వచ్చింది కదా. భుజాలు తడుకుంటాడు చంద్రబాబు నాయుడు భుజాలు ఎందుకు తడుకుంటాడు? ఈ కుట్ర కోణం అంతా బయటకు వస్తుంది. వెయిట్ చేయండి చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఏముంది? మరి నాతో నా పేరు ఎందుకు వాడాడు? పవన్ కళ్యాణ్కి మీ ద్వారా చెప్తా ఉన్నా, నా స్థాయి నీది కాదో, నీ స్థాయి నాది కాదో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించారు. నేను ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిని, అంటే ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాం. ఈ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి భీమవరంలో పోటీ చేసి, గాజువాకలో పోటీ చేసి అట్టర్ ఫ్లాప్ అయిన నువ్వు ఇంతకు ముందు కూడా వచ్చి పెళ్ళలో తిట్టావు. నిన్న ఎగైన్ అదే మాట్లాడావు. పనికి మాలిన మాటలు మాట్లాడితే పవన్ కళ్యాణ్, ఇంతకుముందు కూడా నీకు చెప్పా, చాలాసార్లు చెప్పా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే నా మీద సొల్లు వాగుడు వాగావు కదా, ఒక్కటన్నా నిరూపించు. ఒక్కటన్నా నీలాగా చంద్రబాబు నాయుడు సంకనాకనం, చంద్రబాబు నాయుడు చెప్పులు పట్టుకోను, చంద్రబాబు నాయుడు ఇచ్చే సూట్ కేసులకు అమ్ముడుపోను. నాకు ఒక నిబద్ధత ఉంది, నాకు ఒక విలువ ఉంది, నాకు ఒక విశ్వసనీయత ఉంది. కృష్ణా జిల్లాలో జోగి రమేష్ ఎక్కడి నుంచైనా పోటీ చేయగలడు, ఎక్కడైనా గెలవగలడు.
పెడలలో పోటీ చేసే గెలిచా, పెనమలూరులో పోటీ చేస్తున్నా గెలవబోతా ఉన్నా. అంతేగాని తప్పుడు మాటలు చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్టు చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాడు. అది చేస్తా ఇది చేస్తా బంగాళాఖాతంగా. నీ బొంద నువ్వేంద్ర కలిపేది? రమ్మ పెనమలూరులో అసలు వచ్చిందే నేను నువ్వు పోటీ చేస్తావని. చంద్రబాబు నాయుడు సర్వే చేయించుకున్నాడు, పెనమలూరు వస్తాడని చెప్పేసి మేము వెళ్ళాం. చంద్రబాబు నాయుడు రాలా. నా మీద నిలబెట్టడం కోసం, నా మీద అభ్యర్థిని పెట్టడం కోసం చంద్రబాబు నాయుడు సర్వేలు చేశాడు. 5గురిని సర్వేలు చేశాడు. 5గురు సర్వేలు చాలక ఇప్పుడు మళ్ళీ దిక్కు లేదులే అని చెప్పేసి ఆడు ఎవడో పెట్టాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, దమ్ముంటే ఇంకా నామినేషన్ తేదీ దగ్గరలో, అంటే ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే ఇద్దరు ఒకవేళ అవకాశం ఉంటే, లేదు తెలీదు, రమ్మని చెప్పి అడుగుతా ఉన్నాం. నా మీద రండి, మన బలం ఏంటో తెలుసుకుందాం. ప్రజల్లో గెలవలేని ఈ పనికి మాలినోళ్ళు నా మీద అబండాలు వేయటం. నేను ఒక చిన్ని స్థాయి కార్యకర్త నుంచి పేదరికంతో, అంటే ఒక మంచి ఉన్నతమైన, అంటే పేదరికం అంటే ఉన్నతమైన విలువలు కలిగిన కుటుంబంలో నుంచి ఈ రోజున ఈ స్థాయికి వచ్చా. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా ఈ రోజున, ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను ఎమ్మెల్యేని చేస్తే, ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్ నన్ను మంత్రిని చేశాడు. నాకు ఒక విలువలు ఉన్నాయి. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి దగ్గర నుంచి నేను ఈ జిల్లాలో రమ్మనండి, పోటీ చేద్దాం, రమ్మనండి. పాస్బుక్ కావాలంటే ఎవడో మా దగ్గరికి రాడు అసలు. ఈ రోజున మా పరిపాలన ఏంటంటే, సచివాలయానికి వెళ్ళి పాస్బుక్ కోసం అప్లై చేస్తే రైతు ఇంటికి తీసుకెళ్లి పాస్బుక్ ఇచ్చే పరిపాలన మాది. చేపల చెరువు ఆన్లైన్, ఆ మాత్రం కూడా జ్ఞానం లేని ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ దరిద్రపు కొట్టు వేదలో దరిద్రపు కొట్టు మాటలు. ఈ రోజున నాకు ఒక నిబద్ధత ఉంది, నాకు ఒక విలువ ఉంది, నాకు ఒక విశ్వసనీయత ఉంది. కాబట్టే ఈ రోజున రాజకీయాల్లో దమ్ముగా రాజకీయాలు చేస్తా ఉన్నాం. అంటే మంచితనంతో, అంతేకాని మీలాగా పనికి మాల బచ్చాల ఆ టైప్ కాదు. నేనేమి మా మామనో, నా పిల్లల్ని ఇచ్చిన మామనో ఎన్నుపొడి పొడిచి నేను రాజకీయాల్లోకి రాలా, ఆ సీటు ఎక్కలా. నేను ఇటుక పేర్చుకొని మంత్రి స్థాయికి వచ్చా. చంద్రబాబు నాయుడు లాగా వాళ్ళ మామను పొడిచేసి ముఖ్యమంత్రి పీఠం తీసుకోలా. నాకున్న దమ్ము. అంతేగాని నేనేమో ముఖానికి వేషాలు వేసుకొని మా అన్న పేరు చెప్పుకొని నేను రాజకీయాల్లో తిరగట్లా. లేదా కులం పేరు పెట్టుకొని నేను రాజకీయాల్లో తిరగను. కులాలని పెట్టుకొని నేను ఎప్పుడు అడ్డం పెట్టుకోను. మంచి చేస్తాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్కి ఇంకా ఇంకోటి కూడా చెప్తున్నా. వంగవీటి మోహన రంగ అనే పేరు నువ్వు ఉచ్చరించావంటే నీ అంత దుర్మార్గం ఇంకోటి లేని అర్థం. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టుకొని నువ్వు వంగవీటి మోహన రంగ గారి పేరును కన్నా నువ్వు ఎత్తావు అని అంటే, మరొక్కసారి వంగవీటి మోహన రంగ గారిని నువ్వు హత్య చేసినట్టు. మా గురువు వంగవీటి మోహన్ రంగ గారి అనుచరుడిని నేను, అభిమాని కాదు, అనుచరుడిని. యునైటెడ్ ఇండిపెండెంట్ స్థాయి నుంచి, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి రంగా గారితో తిరిగినండి నేను. వంగవీటి మోహన్ రంగ గారిని ఎవరు చంపారా? తెలుగుదేశం పార్టీ వంగవీటి మోహన రంగ గారిని బాంబులు, గొడ్డళ్ళు, కత్తులతో నరికి చంపింది తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చేగొండి హరిరామరావు గారే ఒక పుస్తకంలో రాసిన సంగతి మర్చిపోయావా? పవన్ కళ్యాణ్ మర్చిపోయావా? రంగా గారి అనుచరుడిగా మాట్లాడుతా ఉన్నా. నీకు రంగా గారి పేరుని ఉచ్చరించే అర్హత లేదు. పక్కన చంద్రబాబు నాయుడు పెట్టుకొని, సైకిల్ గుర్తుని పెట్టుకొని నువ్వు వంగవీటి మోహన్ రంగ గారి పేరు మాట్లాడితే ఊరుకునేది లేదు. మేము నిజమైన వారసులం. వంగవీటి మోహన్ రంగ గారికి నిజమైన వారసులం మేము, రంగా గారి అనుచరులు మేము చిన్నప్పటి నుంచి రంగా గారితో తిరిగాం. కులాలు చూడాల మేము, రంగా గారిని కులంతో చూడాల. రంగా గారు అందరివాడు.
అందరివాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు ఈ రోజున మా జగనన్న ఎట్లయితే ప్రేమిస్తా ఉన్నాడు, రంగా గారు కూడా అట్లానే ప్రేమించాడు. మేము కులాలు చూడాల, కులాలు పెట్టుకొని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయొద్దు. దయచేసి పవన్ కళ్యాణ్కి చెప్తా ఉన్నా, నువ్వు మా రంగా గారిని, మా వంగవీటి మోహన రంగా గారిని మరలా నువ్వు ఆయన బలి తీసుకున్న చంద్రబాబు లాంటి దుర్మార్గుల వెంట నువ్వు తిరుగుతూ ఆ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పలుకుతూ చంద్రబాబు సంకనాకుతూ సైకిల్ గుర్తుకు ఓటేయమంటావా? దుర్మార్గం కదా. దయచేసి రాష్ట్రంలో ఉన్న వంగవీటి మోహన్ రంగా గారి అనుచరులకు కానీ అభిమానులకు కానీ నేను పిలిపిస్తా ఉన్నా, రంగా గారి అనుచరుడిగా, రంగా గారి వెంట తిరిగిన వాడిగా, యునైటెడ్ ఇండిపెండెంట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో పనిచేసిన వాడికి చెప్తాను, రంగా గారి బొమ్మ పెట్టుకున్న వాళ్ళందరికీ, రంగా గారిని కొలిసే వాళ్ళందరికీ బైకుల మీద బొమ్మ వేసుకోవటం కాదు, ఇంట్లో బొమ్మ వేసుకోవటం కాదు, రంగా గారిని చంపిన దుర్మార్గులైన తెలుగుదేశం పార్టీని వాళ్ళకు ఓటు వెయ్యొద్దు. వాళ్ళని రంగా గారిని పొట్టను పెట్టుకున్న తెలుగుదేశం పార్టీని తోదముట్టించరమని చెప్పేసి మీకు పిలిపిస్తా ఉన్నాం, మీకు చెప్తా ఉన్నాం. రంగా గారిని చంపింది తెలుగుదేశం పార్టీ. ఆమరణ నిరాహార దీక్షతో చేస్తున్న రంగా గారిని చంపింది తెలుగుదేశం పార్టీ. సైకిల్ గుర్తు చంద్రబాబు నాయుడు. రాధా నా మిత్రుడు, తెలుసుకోవాలా.